హలో హాయ్ అండి అందరికీ. ఇవాళ వీడియోలో శ్రావణ మాసం నాడు చివరిగా వచ్చే అమావాస్య రోజు చేసుకునే పోలాల అమావాస్య రోజు మనం కాచుకునే ముక్కల పులుసు గురించి తెలుసుకుందాం. దీనిని 9 రకాల కూరగాయ ముక్కలతో చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. దీనికోసం ఆనపకాయ, చిలకడదుంప, దోసకాయ, ముల్లంగి, దొండకాయ, టమాటో, బెండకాయ, ములక్కాడ, క్యారెట్, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న కుక్కర్ పెట్టుకుని కూరగాయ ముక్కలన్నీ కుక్కర్లో వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. మనం కొంచెం వాటర్లో ఉడికించుకుంటే కొన్ని ముక్కలు ఉడుకుతాయి, కొన్ని ఉడకవు, టైం పడుతుంది. ఇలా మనం కుక్కర్లో వేసుకుని ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది, మెత్తగా అయిపోతాయి. ఒక ముప్పావు గ్లాస్ వాటర్ అయితే పోసేసుకుంటే సరిపోతుంది. ఈ కుక్కర్ చల్లారేలోపు మనం దీనికి కావాల్సిన మసాలా అయితే తయారు చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 2 స్పూన్లు అయితే కందిపప్పు ఒకసారి కొంచెం వేయించేసుకుని లైట్గా ఇది కొంచెం వేగాక దీనికి సరిపడా కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ రైస్ అండి బియ్యము, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 10 మిరియాలు, ఒక 4-5 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకుని ఇవన్నీ చక్కగా మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక 5 నుంచి 6 ఎండుమిరపకాయలు వేసుకుని మాడకుండా వేయించుకుని చల్లార్చుకుని ఈ విధంగా వేగాక ఇవి కొంచెం చల్లారి నుంచి ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాం. దీనికి సరిపడా ఒక పెద్ద నిమ్మకాయ ఇంత చింతపండు అయితే తీసుకోండి. ఇది నానబెట్టే పని లేదు మనకి. మిక్సీలో వేసేసుకుని పౌడర్ పట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా పౌడర్ అయిపోతుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 లీటర్స్ అయితే వాటర్ పడుతుందండి. ఇది 2 లీటర్కి నేను మీకు ఈ క్వాంటిటీ చెప్తున్నాను. 2 లీటర్ వాటర్ పోసేసుకుని ఈ వాటర్ బాగా మరిగాక మనం ఉడికించి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ని అయితే ఇందులో వేసేసుకుని ముక్కలన్నిటిని దీనికి సరిపడా సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు అయితే పడుతుంది. 1 టేబుల్ స్పూన్ కారము, కొంచెం పసుపు. మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకుని ఇలా మరిగించుకోవాలి బాగాను. పులుసు ఎంత మరిగితే మనకు అంత రుచి ఉంటుందండి. మనం పొడి చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని అంతా వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఎక్కడ పిండి పిండిగా లేకుండా చక్కగా కలిపేసుకుని మనం రైస్ అది కూడా వేయించినప్పుడే వేసాం కాబట్టి మళ్ళా బియ్యం పిండి అది ఏం అవసరం లేదండి. కొంచెం పచ్చి కొబ్బరి, దీనికి సరిపడా కొంచెం బెల్లము, 1 టేబుల్ స్పూన్ బెల్లము వేసుకుని బాగా మరిగించుకోవాలి. కందిపప్పు కూడా ఉడికించే అవసరం లేదండి, మనం మసాలాలో వేయించేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. ఇది బాగా మరిగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకుని 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టేసుకుంటే నేతి తాలింపు పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇది చల్లారాక చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకోవాలండి. ఈ 9 కూరగాయలు కలిసిన ముక్కల పులుసు పుల్లగా పులుపుతో చేసుకోవాలండి. ఈ అమావాస్య నాడు అమ్మవారికి చాలా ప్రీతికరం ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి.